Hi Andy. Hi Andy, welcome back to our channel. So today class సైకాలజీలో మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు. సో సైకాలజీలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే స్టడీ చేయడానికి ఒక పర్సన్ని కొన్ని పద్ధతులను అనుసరించి మాత్రమే, దట్టు సైంటిఫిక్ మెథడ్స్ని అనుసరించి మాత్రమే సైకాలజీ అనేది ఒక పర్సన్ అధ్యయనం చేస్తుందన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ వేరు, సైకాలజీ వేరు. అంటే తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఇచ్చారు. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఓన్లీ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని వస్తుందన్నమాట. సో ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న అధ్యయన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మనం దేంట్లో అప్లై చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి అది ఎడ్యుకేషన్ సైకాలజీగా కన్సిడర్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం అని మనకు ఆల్రెడీ తెలుసు. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ అంటే ఏంటి, అది ఒక ప్రవర్తనను, ఒక మనిషి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. ప్రవర్తన అనగానే మనకి చాలా ఉంటాయన్నమాట. సో ప్రవర్తన అనేది అనేక రకాలుగా ఉంటుందని కూడా మనకు తెలుసు. అంటే ఏ వ్యక్తి కూడా ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉండడం అనమాట. అది పర్సన్ బట్టి, తను ఉన్న పరిసరాలను బట్టి, తను వర్కింగ్ ప్లేస్లో ఒకలాగా ఉంటారు, తన ఫ్యామిలీతో ఒకలా ఉంటారు, ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా ఒక పర్సన్ యొక్క ప్రవర్తన అనేది ఎప్పటికప్పుడు ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రవర్తన అధ్యయనం చేయటానికి, అవగాహన చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రవర్తన అధ్యయనం చేయటం అంటే అంత ఈజీ కాదనమాట. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను కంప్లీట్గా మనం అధ్యయనం చేయాలంటే అంత ఈజీగా అయిపోయే పని అయితే కాదు. అలాగే ఒక పర్సన్ని అవగాహన చేసుకోవటానికి కూడా అంత ఈజీగా అయ్యేది కాదు. దానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అంటే అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ అనమాట. ఒక పర్సన్ని మనం అవగాహన చేసుకుంటున్నాము, తన ప్రవర్తన కానీ, తన యొక్క బిహేవియర్ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా, వాటన్నిటిని మనం అవగాహన చేసుకుంటున్నామంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అనేక ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ప్రయత్నాల ఫలితంగా ఈ శాస్త్రంలో అనేక పద్ధతులు రూపొందించడం జరిగింది. ఏవైతే ఇలా ప్రయత్నించారో సైంటిస్టులు అనేవాళ్ళు, అంటే ఒక పర్సన్ యొక్క ప్రవర్తన అధ్యయనం చేసుకోవటానికి వీళ్ళు అనేక పద్ధతులు అనేవి ఫాలో అయ్యారు. వాటిలో ది బెస్ట్ అనేవి తీసుకొని దాని ద్వారా ఈ సైకాలజీ అనే ఒక శాస్త్రాన్ని ఏం చేశారు, వాళ్ళు రూపొందించడం జరిగింది. అర్థమవుతుందండి. ఈ ప్రయత్నాలు అంటే ఏంటి, ఒక పర్సన్ని అధ్యయనం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాల ఫలితమే ఈరోజు ఉన్న సైకాలజీ. ఓకేనా. అంటే నెంబర్ ఆఫ్ ప్రయత్నాలు జరిగాయి, అక్కడ చాలా జరిగాయి, ఒకటి కాదు. సైంటిస్టులు అనేవాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాటిలో ది బెస్ట్ అనేది ఏదైతే మంచి ఫలితాలను ఇస్తుందో వాటన్నిటిని కూడా ఏంటంటే ఒక మెథడ్లో, ఒక శాస్త్ర రూపంలో మనకి అందించడం అనేది జరిగిందనమాట. ఈ ప్రయత్నాల ఫలితంగా ఈ శాస్త్రంలో అంటే సైకాలజీలో అనేక పద్ధతులు రూపొందించడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి రూపొందించడం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ముఖ్యమైనవి ఏంటంటే వాటిలో కొన్నిటిని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం అంటే సైకాలజీని అధ్యయనం చేయటంలో, మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలోకి ఇవన్నీ కూడా ఏం చేసాం, అప్లై చేయటం అనేది జరిగింది. ఓకేనా. ముఖ్యమైన వాటిని ఇక్కడ చూద్దాం. ఈ పద్ధతులు ఏంటంటే 4 ముఖ్యమైన విభాగాలుగా విభజించడం జరిగింది. సో ఈ మెథడ్స్ అన్నిట్లో ది బెస్ట్ ఏంటంటే ఈ 4 అనమాట. అవి ముఖ్యమైనవి, మంచివి, మనకి అందుబాటులో ఉన్నవి అన్నమాట. ఏంటి అవి అంటే ఆ 4 ముఖ్యమైన విభాగాలు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అంతఃపరీక్షణ పద్ధతి, సెకండ్ వన్ పరిశీలన పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి గురించి ఆల్రెడీ తెలుసు బాగా, అవునా, కేస్ స్టడీ. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అంతఃపరీక్షణ పద్ధతి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి ఏంటంటే ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే సెయింట్ అగస్టిన్. సో అంతఃపరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సెయింట్ అగస్టిన్ అనే ఒక ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. ఈయన ఒక వ్యక్తిని అధ్యయనం చేయటానికి, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అధ్యయనం చేయటానికి ఈ అంతఃపరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎవరు ఆ సైంటిస్టు, సెయింట్ అగస్టిన్ అనే సైంటిస్ట్. అతను ఏం చేశారంటే ఈ పద్ధతి ద్వారా, అంటే ఈ అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు. మానసిక ప్రకార్యాలను గుర్తించడం అనేది అంత ఈజీ మెథడ్ కాదు. అది ఏంటంటే చాలా
కష్టమైనది కూడా. కానీ ఎప్పుడైతే ఈ అంతఃపరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారో దాని ద్వారా మానసిక ప్రకార్యాలనేటివి గుర్తించడం అనేది కొంచెం సులభతరమైనది. అసలు ఈ అంతఃపరీక్షణ పద్ధతి ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనం ఎవరి మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో, ఎవరి యొక్క బిహేవియర్ని మనం అధ్యయనం చేస్తున్నామో, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే క్రమంలో ఏంటంటే, ఈ అంతఃపరీక్షణ పద్ధతి ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవటం. అంటే ఇక్కడ ఇద్దరూ వాళ్ళే, అంటే పరీక్షించే అతను, పరీక్షింపబడేవారు కూడా ఇద్దరు ఒకలే అవుతారు. ఇక్కడ అంతఃపరీక్ష అంటే తన గురించి తాను పరీక్షించుకోవటం కూడా అంతఃపరీక్షణ పద్ధతి అవుతుంది. అంటే ఏదైనా ఒక అనుభూతి కలుగుతున్నప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోవటం అన్నమాట అనుభూతి. అనుభూతి అనేది ఏంటంటే, ఎవరైతే పర్సన్ అనుభవం చెందుతారో తనకు మాత్రమే తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలియదు కదా. సో తన గురించి తాను తెలుసుకోవటం కూడా ఈ అంతఃపరీక్షణ పద్ధతిగా మనం కన్సిడర్ చేయవచ్చు. అది ఏ విధంగా కలుగుతుంది అనేది ఏంటి, తనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలా తెలుసుకోవటం కూడా ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనమాట. ఏదైనా ఒక ఉద్దీపన మన మీద ప్రభావాన్ని చూపినప్పుడు మనం దానికి ప్రతిస్పందిస్తాం, అవునా. ఈ ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభూతులు అంటే మానసికంగా జరుగుతాయి అన్నమాట. వాటిని మనం పరీక్షించుకోవటమే అంతఃపరీక్ష అని చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఈ అంతఃపరీక్షణ పద్ధతిలో వేరే ఎవరు ఉండరు అనమాట. 2 పర్సన్స్ ఎవరు ఉండరు, ఇన్వాల్వ్ అవ్వరు, ఒక పర్సనే ఉంటారు. అంటే తన గురించి తానే అనుభూతి చెందటం, తన గురించి తాను పరీక్షించుకోవటం అనమాట. అంతఃపరీక్ష అంటే ఇంటర్నల్, మన లోపల, మన మనసులో, మనలో దాగి ఉన్న అలా అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో తన గురించి తాను చూస్తున్న పరిస్థితులను బట్టి, వాటన్నిటిని బట్టి తను ఏ రకంగా అనుభూతి చెందాడో తాను పరీక్షించుకోవటమే ఈ అంతఃపరీక్షణ పద్ధతి. ఇది ఒక అధ్యయన పద్ధతి, అంటే తన గురించి తాను అధ్యయనం చేయటం కూడా అవుతుంది. అంటే ఏదైనా ఒక అనుభూతి అనేది కలిగినప్పుడు, అంటే ఏదో ఒక అనుభూతి, వెచ్చదనం, వింటర్ సీజన్ అయితే చల్లదనం, అలా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. అది ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోవటం, అది ఎలా కలుగుతుంది, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం దానికి అనేదనమాట. ఏదైనా ఒక ఉద్దీపన ఒక పర్సన్ మీద పడినప్పుడు ఏంటంటే అది ప్రభావం చూపుతుంది. అది పాజిటివ్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే అది వేరేలాగా ఉంటుంది. ఆ ప్రభావం అనేది మనం దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం. అది నెగిటివ్ అయితే బాధపడతాం, అవునా. అది పాజిటివ్ అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ప్రతిస్పందన అనమాట. ఈ ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభూతులు అనేవి కలుగుతాయి, మానసికంగా కొన్ని ఫీల్ అవుతారు. అదే ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనమాట. వీటిని మనం పరీక్షించడానికి అంతఃపరీక్ష అని చెప్పవచ్చు. అంతఃపరీక్ష అంటే ఏం లేదండి, ఒక పర్సన్ తనకు జరిగిన సంఘటనల నుంచి తను ఏమి అనుభూతి చెందాడు అనేదే ఈ అంతఃపరీక్షణ పద్ధతి, సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ముంజే తెలుసు కదా, చేతికి ఇక్కడ ఉంటుంది, దాని మీద ఎదుట వ్యక్తి ఒక సూదితో గుచ్చాడు అనుకుందాం. వెంటనే మనం చేతిని వెనక్కి లాక్కుంటాం, ప్రతిస్పందిస్తాం కదా. ఆ ప్రతిస్పందించే సమయంలో బాధను అనుభవిస్తూ ఉంటాం. అక్కడ ఆ ఇక్కడ ఉద్దీపన ఏంటి, సూదితో గుచ్చటం. ప్రతిస్పందన ఏంటి, చేతిని వెనక్కి లాక్కోవటం. ఈ మధ్యలో జరిగే భావాలు ఉంటాయి చూడండి, అదే అంతఃపరీక్షణ పద్ధతి. అంటే కొన్ని అనుభూతులకు అనేది మనం ఫీల్ అవుతాం. ఈ అనుభూతిని మనం అనిపిస్తున్నట్లు గ్రహించడాన్నే అంతఃపరీక్ష అంటాం. ఎస్, ఈ అనుభూతి, ఏ అనుభూతి, బాధ కలిగిందనే అనుభూతి ఉంటుంది చూడు, ఆ అనుభూతిని మనం అనుభవిస్తున్నాం, అది మనం గ్రహించుకోగలుగుతున్నాం చూడండి, అదే ఈ అంతఃపరీక్షణ పద్ధతి. ఇన్ కేస్ మన అనుభూతులు లేదా మన అనుభూతులను రాతపూర్వకంగా కానీ ఆర్ నోటి ద్వారా కానీ తెలియజేసినట్లయితే దాన్ని అంతఃపరీక్షణ నివేదిక అంటారు. అక్కడ మనం రిపోర్ట్ ఇస్తున్నాం. సో ఎప్పుడైతే నా ముంజేతికి ఇలాగ సూది గుచ్చుకుందో అప్పుడు నేను చేతిని వెనక్కి తీసుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో నేను ఇది ఫీల్ అయ్యాను, ఇది బాధను అనుభవించాను, ఆ టైంలో నాకు ఇలా వెళ్ళింది, సో అది నాకు గుచ్చుకోవటానికి ముందే నేను ఇలాగా దాన్ని సెన్స్ చేయగలిగాను. ఇవన్నీ కూడా ఏంటి, ఒక రిపోర్ట్ రూపంలో, ఒక నివేదిక రూపంలో చెప్పటం కానీ ఆర్ మనం అక్కడ పేపర్ మీద ప్రజెంట్ చేయటం కానీ జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు, పరీక్షణ నివేదిక అంటారనమాట. ఇది కూడా అంతఃపరీక్షలో ఒక భాగం. ఇక్కడ పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడేవారు ఒక్కరే. చెప్పా కదా, స్టార్టింగ్లోనే చెప్పా కదా, అంతఃపరీక్ష అంటేనే
మనకు మన గురించి మనం తెలుసుకోవటం, కొన్ని అనుభూతులు కలిగినప్పుడు అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ ఉద్దీపనకు మనం ఎలాంటి ప్రతిస్పందన చూపిస్తున్నాం, ఆ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఎటువంటి అనుభవాలు మనం ఫీల్ అవుతున్నాం అనేది మనకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఒకరే ఉంటారు. వూంట్ తన ప్రయోగశాల అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించారు. ఎస్, ఈ అంతఃపరీక్షణ పద్ధతిని ఎవరు చేశారు అంటే ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ, సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ ల్యాబొరేటరీలో ఈ అంతఃపరీక్షణ పద్ధతిని వూంట్ తన ప్రయోగశాలలో చేశారనమాట. మళ్ళీ చెప్తున్నాను, అంతఃపరీక్షణ పద్ధతులు ఏంటంటే పరీక్షించే అతను, పరీక్షింపబడేవారు ఒకలే ఉంటారు. మన అనుభూతులను మనమే తెలుసుకోవటం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఒక ఉద్దీపనకు ఒక ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య మనం ఏదైతే అనుభూతి చెందుతామో దానినే ఈ అంతఃపరీక్షణ పద్ధతి అంటారు. ఓకేనండి, ఇది పెద్ద ఏం డిఫికల్టీగా ఉండేదేమి కాదనమాట. సింపుల్గా చూసుకుంటే అంతేమనిపించదు. మన గురించి మనం తెలుసుకోవటమే, అంటే ఒక ఉద్దీపనకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం, ఆ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య మానసికంగా మనం ఎటువంటి అనుభూతులను చెందుతున్నాం అనేది ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనమాట. సో ఈ అంతఃపరీక్షణ పద్ధతిలో ఈ అనుభూతి లేదా అనుభూతులను ఎప్పుడైతే మనం రాతపూర్వకంగా కానీ ఆర్ నోటి ద్వారా, ఓరల్ ఆర్ రిటన్, ఈ రెండిట్లో ఏదో ఒక రకంగా తెలియజేస్తే దాన్ని అంతఃపరీక్ష నివేదిక అంట. అంటే అక్కడ రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేయగలుగుతున్నాం. ఓకేనా, ఐదర్ ఓరల్ ఆర్ రిటన్ ఇలా ఉంటే దాన్ని అంతఃపరీక్ష నివేదిక అంటారు. సింపుల్. ఇక్కడ ఏంటి, పరీక్షించేవాళ్ళు, పరీక్షింపబడేవారు ఒకరే ఉంటారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఫస్ట్ వూంట్ తన ప్రయోగశాల అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించారు. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ ఉంది కదా, అక్కడ ఈయన ఫస్ట్ ప్రయోగించడం అనేది జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే జర్మనీలోని లిప్జింగ్లో ఉందని మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లోపాలు ఉన్నాయంటే ఈ అంతఃపరీక్ష ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి, అలాగే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా, అలాగే దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉండటం అనేది ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఏంటి ఆ లోపాలంటే వ్యక్తి నిష్ఠత అనేది దీని యొక్క లోపంగా కన్సిడర్ చేశారు. ఇక్కడ ప్రయోజుడు తన మనసులో జరిగిన విషయాలను చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి నిష్ఠతలో కూడుకున్నది. ఎస్, ఇక్కడ ఏంటి, తన అనుభూతి ఏదైతే చెందాడో ఆ అనుభూతిని వేరే వాళ్ళకి తెలియదు. ఉద్దీపన అయితే మనం క్రియేట్ చేయగలం, ప్రతిస్పందన అయితే మనకు కనిపించింది. బట్ ఈ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఉన్న అనుభూతి ఉంది చూడండి, అది మానసికంగా పర్టికులర్ పర్సన్ మాత్రమే ఫీల్ అవుతారనమాట. అది మనకు తెలియదు, ఎదురుగా మనం అబ్జర్వ్ చేసినా మనకు తెలియదు అనమాట. ఇక్కడ ఏంటి, ఆ ప్రయోజుడు ఎవరైతే ఉన్నారో తన మనసులో జరిగిన విషయం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది. తను చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారో అని చెప్పేసి తనకు వేరే రకంగా తను మానసికంగా అనుభూతి చెందినా దాన్ని వేరే రకంగా కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. అంటే తను నెగిటివ్గా అనుభూతి చెందితే ఎలా తీసుకుంటారో అన్న ఆలోచనతో కలిగి అది పాజిటివ్గా చెప్పొచ్చు. ఇన్ కేస్ పాజిటివ్గా జరిగినా కూడా ఇలా జరిగితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి దాన్ని నెగిటివ్గా చెప్పవచ్చు. ఆర్ అతను ఆ ప్రతిస్పందన సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇష్టపడకుండా కూడా ఉండవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు, వాళ్ళ మానసికంగా అనుభూతి చెందిన వాటిని వాళ్ళు ఇష్టపడరు అనమాట, వాటి గురించి కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ప్రయోజుడు తన మనసులో జరిగిన విషయాలు చెప్పవలసి ఉంటుంది, ఇది ఒక లోపం. దాన్ని ఎలా చెప్పారు, ఇక్కడ వ్యక్తి నిష్ఠత అని చెప్పారు. మనం ఉద్దీపనను క్రియేట్ చేయగలం, అలాగే ఆ ఉద్దీపనకు వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారో చూడగలం, కానీ ఆ అనుభూతి అనేది మనం చెప్పలేం, మనకు తెలియదు అనమాట. అది ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే మానసికంగా అనుభూతి చెందుతారు కాబట్టి తను మాత్రమే చెప్పాలి. సో అక్కడ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కాబట్టి అది మనసులో జరిగిన విషయం కాబట్టి అక్కడ వ్యక్తి నిష్ఠత అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అది ఒక లోపంగా కన్సిడర్ చేయడం జరిగింది. ఇక్కడ అంతఃపరీక్షణ పద్ధతి ఏంటి, అంతఃపరీక్షణ పద్ధతి అంటే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతిలో ఇది ఒకటి, అంటే ఇది ఒక ముఖ్యమైన విభాగం అన్నమాట. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తెలుసుకోవటంలో అంతఃపరీక్షణ పద్ధతి అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. దాంట్లో మొదటి లోపం వ్యక్తి నిష్ఠత. నెక్స్ట్ వన్, భాషా లోపాలు. నెక్స్ట్ లోపం వచ్చేసేసి ఏంటంటే అంతఃపరీక్షణ పద్ధతిలో అంటే భాషా లోపాలు అనేది నెక్స్ట్ లోపంగా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. ఏంటంటే చిన్నపిల్లలు, మందబుద్ధి కలవారు,
మూగా చెవిటివారు తమ అనుభవాలను ఏం చేస్తారు, సరిగా వ్యక్తం చేయలేరన్నమాట. కొంత భాషాలోపం ఉన్న వ్యక్తులు తన అనుభూతులను సరిగ్గా వివరించలేరు. ఎస్, ఇక్కడ మనం చెప్పాం కదా ఆల్రెడీ, అంతఃపరీక్షణ నివేదిక అని, ఐదర్ ఓరల్ ఆర్ రిటన్, ఏదో రకంగా ఏం చేయొచ్చు, దాన్ని వాళ్ళ అనుభూతి చెందిన అనుభవాలను ఓరల్గా అయినా చెప్పొచ్చు, ఆర్ రిటన్గా అయినా రాసి మనకి చెప్పొచ్చు అనమాట. సో చిన్నపిల్లలు వాళ్ళకి ఓరల్గా చెప్పడం రాదు, అలాగే రిటన్గా రాసి కూడా వాళ్ళు ఏమీ చెప్పలేరు. మందబుద్ధి గల వారు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేరు, అంటే అనుభూతి చెందారు కానీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది రాదు, వాళ్ళకి చెప్పడం రాదు ఆర్ రాయటం రాదు. మూగవారు కూడా కొంచెం చెవిటి మూగవారు కూడా ఇబ్బంది పడతారు, అవునా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుభూతులను వ్యక్తం చేయలేరు అనమాట, ఎలా చెప్పాలి అనేది. వాళ్ళ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంటుంది, మనకి వేరుగా ఉంటుంది. సో అవన్నీ కూడా మ్యాచ్ అవ్వకపోవచ్చు, అంటే సరిగా వ్యక్తం చేయలేరు అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కొంత భాషాలోపం ఉన్న వ్యక్తులు, అంటే భాష అంటే వాళ్ళకి అది ఓరల్గా కానీ రిటన్గా కానీ చెప్పటం చేతకాని వాళ్ళు ఉన్న వ్యక్తులు ఏంటంటే తమ అనుభూతులను సరిగ్గా వివరించలేకపోవటం అనేది ఇక్కడ రెండవ లోపంగా కన్సిడర్ చేయడం జరిగింది. అదేంటంటే భాషా లోపం. థర్డ్ వన్ వచ్చేసి ఉద్వేగాల మార్పు. నేను చెప్పే కదా ఇంతకుముందు, వాళ్ళు ఫీల్ అయింది మార్చి చెప్పడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని, అదనమాట. ఎమోషనల్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని ఉద్వేగ పరిస్థితుల్లో, అంటే పరిస్థితులు ఆర్ స్థితులు, ఉద్వేగ స్థితుల్లో వ్యక్తి చాలా మార్పులకు లోనవుతాడు. ఎగ్జాంపుల్, కోపం అనే స్థితి మామూలు స్థితుల్లో ఉండి ఊహించడం కష్టమవుతుంది. ఎస్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి బయట నుంచి ఒక ఉద్దీపన అనేది క్రియేట్ చేసాం. ఆ ఉద్దీపన వల్ల తను ఏం చేస్తాడు, కోపానికి కారణం అవుతుంది ఆ ఉద్దీపన. సో ఆ ఉద్దీపనకి తను బాగా కోపం వచ్చేసేసి ఆ ప్రతిస్పందన వేరే రకంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఉద్దీపన తెలుస్తుంది, ప్రతిస్పందన తెలుస్తుంది. ఆ కోపం అనేది ఎలా ఉంటుంది అనే స్థితి అనేది నెక్స్ట్ తను చెప్పాలంటే అంత ఎమోషనల్గా తను ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఆ ఎమోషనల్ అనేది ఉండదన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. కొన్ని ఉద్వేగ పరిస్థితుల్లో, అంటే కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్లో వ్యక్తి అనేవాళ్ళు చాలా మార్పులకు లోనవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, కోపం వచ్చినప్పుడు నార్మల్గా ఉన్న పర్సన్ కన్నా కోపంలో ఉన్న పర్సన్ ఏంటి, వేరే రకంగా బిహేవ్ చేస్తారు, జస్ట్ లైక్ యానిమల్. సో ఉదాహరణకు, కోపం అనే స్థితి మామూలు స్థితిలో ఉండి ఊహించడం కష్టం. నార్మల్గా ఉన్న పర్సన్ ఒకసారి కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపించంటే చూపించలేరు, ఎందుకంటే అది ఒక ఎమోషనల్, అది ఇంటర్నల్గా ఆ పర్టికులర్ ఉద్దీపన కలిగినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ప్రతిస్పందన వస్తుంది. మిగతా మధ్యలో జరిగిన అనుభూతులు ఉంటాయే అవి ఆ పర్సన్కి మాత్రమే తెలుసు. సో ఇవి దీని యొక్క లోపాలుగా కన్సిడర్ చేయటం జరిగింది. దేని యొక్క లోపాలు, అంతఃపరీక్షణ పద్ధతి యొక్క లోపాలు. అసలు ఏంటి అంతఃపరీక్షణ పద్ధతి అంటే, మనోవిజ్ఞాన శాస్త్రంలో, సైకాలజీలో వ్యక్తి అధ్యయన పద్ధతులుగా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే వ్యక్తిని గురించే కదా మనం అధ్యయనం చేసేది అన్నమాట. సో లోపాలే కాదండి, అంతఃపరీక్షణ పద్ధతులు ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఏంటంటే కొన్ని ఖచ్చితమైన ప్రమాణాలు కూడా లేకుండా లేదనమాట, ఓకేనా. ఆ ప్రమాణాలు ఉండబట్టే కదా అదంత ఫేమస్ అయింది. ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు కూడా ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు. ఎస్, కొన్ని మానసిక ప్రక్రియలు ఉంటాయి, అవి ఏంటంటే బయట వారితో ఎక్స్ప్రెస్ చేయలేరు. అవి ఏంటంటే తనకు తానే అనుభూతి చెందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లైంగిక అనుభవాలు అంటారు కదా, అవి ఏంటంటే అవి ఒక మానసిక ప్రక్రియ, దాని ఏంటి వేరే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు. ఈ పద్ధతి ద్వారా పరిశీలించడం అనేది పాసిబుల్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు, ఈ ఫెసిలిటీ అనేది ఉంది. సో పర్టికులర్ ప్లేస్లోనే దీన్ని మనం, అంటే ఇప్పుడు పైన చెప్పిన మానసిక ప్రక్రియల ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కాదు, రిమైనింగ్ కోపం కానీ ఇంకా మిగతా ఉంటాయి కదా, మనం ఎక్కడైనా ఆ ఉద్దీపన మనం క్రియేట్ చేస్తే దాని యొక్క ప్రతిస్పందన అనేది ఎక్కడైనా కూడా మనం చూడవచ్చు, ఓకేనా. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మన ఉద్దీపన ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా ప్రతిస్పందన అబ్జర్వ్ చేయొచ్చు, తన అనుభూతులను ఎక్కడైనా ఏం జరిగింది, ఎలా ఫీల్ అయ్యమని అడగవచ్చు. అంటే మనకి కొన్ని ఫెసిలిటీస్ కావాలి అనేవి ఉండదన్నమాట. అంతఃపరీక్షణ ద్వారా ఒక వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకొని మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచుకోగలడు. ఎస్, ఏంటి యూజ్ ఈ అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా, ఏంటి యూజ్ అంటే ఇది అంటే ఒక పర్సన్ తన గురించి తాను తెలుసుకోవటం కూడా ఈ అంతఃపరీక్షణ పద్ధతి చాలా యూజ్ అవుతుంది. తనలో లోటుపాట్లు, సో పర్టికులర్ కోపం అనే ఉద్వేగం ఉంది, ఎమోషనల్ భయంకరంగా వస్తుంది ఊరికి, అది ఒక మంచి ఇది కాదు కదా, అది ఒక లోటు. ఏదైతే తన అంత కోపాన్ని ఊరికనే ఎమోషనల్గా అంత కోపాన్ని తెచ్చుకుంటున్నారో దాన్ని తగ్గించుకోవటానికి అక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
తగ్గించుకొని తన పర్సనాలిటీని ఏం చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఒక యూజ్ అనమాట అంతఃపరీక్షణ పద్ధతిలో. నెక్స్ట్, ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి సమాచారం పొందుతాం కాబట్టి ఇది ప్రత్యక్షమైనది. ఎస్, ఇప్పుడు మనం ఎవరినైతే అబ్జర్వ్ చేయాలనుకున్నామో, ఎవరి యొక్క ప్రవర్తన అయితే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో తనకి మనం ఏదైతే అబ్జర్వేషన్లో పెట్టామో ఆ పర్సన్ని అడుగుతాం మనం, ఏం జరిగింది, ఇప్పుడు నీకు ఈ ఉద్దీపన ఇచ్చాం కదా, దానికి నువ్వు ఇలా ప్రతిస్పందించా, ఈ ఉద్దీపన ప్రతిస్పందన అయితే నీ అనుభవాలు ఎలా ఉన్నాయి అనేది మనం వేరే థర్డ్ పర్సన్ ఏం అడగట్లేదు, అవునా? అక్కడ థర్డ్ పర్సన్ ఇదిగో తను అలా ప్రతిస్పందించాడు, ఆ అనుభూతి చెందాడు అని ఏం చెప్పట్లేదు. ఇది మానసికమైనది, మనసుకు సంబంధించినది కాబట్టి ఆ పర్సన్ మాత్రమే చెప్పాలి. మనం ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఆ వ్యక్తి నుంచే మనకి మొత్తం సమాచారం అనేది వస్తుంది కాబట్టి అది ప్రత్యక్షమైనది అనమాట. పరోక్షంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి కనుక్కొని మన దగ్గరికి రావటం లేదు, డైరెక్ట్ తనని మాత్రమే అడుగుతున్నాం కాబట్టి ఈ పద్ధతి అనేది ప్రత్యక్షమైనది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు అంతఃపరీక్షణ ద్వారా తన బోధనలో లోపాలను తెలుసుకొని నూతన బోధన పద్ధతులను ఉపయోగించగలుగుతాడు. ఎస్, అంతఃపరీక్షణ పద్ధతి అనేది టీచర్స్ కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే తన బోధనలో ఉన్న లోపాలను తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబిస్తారో ఆ లోపాలన్నింటినీ ఏం చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. దాని ద్వారా న్యూ టీచింగ్ మెథడ్స్ అనేది ఉపయోగించి తన యొక్క బోధనని వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనేది యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంతఃపరీక్షణ విద్యా ఉపయోగాలు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ అంతఃపరీక్ష ద్వారా యూజ్ ఏంటి అంటే, విద్యార్థులకు పాఠ్యాంశం అర్థం అయ్యింది లేనిదే తెలుసుకొని తగిన విధంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఎప్పుడైనా టీచింగ్ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ మనం చెప్పాల్సిన టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయాక అడిగేది ఏంటి, ఒక టీచర్ స్టూడెంట్స్ని అర్థమైందా అని అడుగుతారు. అలా అర్థమైందని చెప్తారు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తారు. మనం వేరే వాళ్ళని అడగట్లేదు, డైరెక్ట్గా స్టూడెంట్స్ని అడుగుతున్నాము ఆ పాఠ్యాంశం అర్థమైందా లేదా అని. అర్థమైంది అంటే ఓకే, అర్థం కాలేదంటే వాళ్ళ మైండ్ సెట్కి తగినట్టు, పర్సనాలిటీకి తగినట్టు మనం టీచ్ చేయడానికి అక్కడ ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనేది యూజ్ అవుతుంది. మనం థర్డ్ పర్సన్ అడగట్లేదు, డైరెక్ట్గా స్టూడెంట్స్ని అడుగుతున్నాం ఆ టాపిక్ అర్థమైందా అని. ఓకేనా? తర్వాత వచ్చేసి బోధన అభ్యసన విధానాలను విద్యార్థులకు అనుగుణంగా మార్చడానికి అవకాశం ఉంది. ఎస్, అంతఃపరీక్షణ విధానం ద్వారా అంటే ఎలా బోధించాలి పిల్లలకు, వాళ్ళని అడుగుతాం ఎలా ఉంది టాపిక్, ఎలా ఉంది సబ్జెక్ట్, మీకు ఎలాగా అర్థమైందని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ బోధనా విధానంలో వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా, వాళ్ళ పర్సనాలిటీకి అనుగుణంగా, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్కి అనుగుణంగా బోధనను అలాగే వాళ్ళు అభ్యసించే విధానాన్ని కూడా ఏంటి వాళ్ళకి అనుగుణంగా మార్చడానికి యూజ్ అవుతుంది అంతఃపరీక్షణ పద్ధతి అని ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. సో రిమైనింగ్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.